అస్మద్గురుభ్యో నమః. మనము ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవము అని ఒక పర్వదినాన్ని జరుపుకుంటాం. పైన ఆధునిక భావంలో దాని అర్థము భారతదేశంలోని స్వాతంత్ర సమరయోధులు ఆ కాలంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి మనకు స్వేచ్ఛను తెచ్చిపెట్టారు, సంపూర్ణ స్వాతంత్రాన్ని సిద్ధింపజేశారు. అది ఆగస్టు 15వ తేదీ రాత్రి అని చెప్పుకున్నాం. ఎందరో మహానుభావులు తమ మానాలను, ప్రాణాలను, సమస్త సంపదను ధారపోసి భారతీయుల యొక్క అభ్యున్నతి కొరకు, భవిష్యత్తు కొరకు పోరాటం చేసినారు అని మనము సంస్మరించుకొని ప్రతి ఏటా ఆ త్యాగ పురుషులు, వీరయోధులను జ్ఞాపకం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ స్వాతంత్రము అనే పదముకి నిజమైన స్వాతంత్రం మనం ఎదిగే కొద్దీ మన యొక్క ఆలోచన విధానాలు కూడా మారాలి కదా. చిన్నతనంలో అయితే ఎవరో పెద్దలు ఏదో చెప్పారు మంచి మాటలు, ఆ మాటలు అవే పట్టుకొని ఏదో కొంతకాలం వరకు వస్తాము. మన జీవితంలో కూడా ధైర్యము, సాహసము, నిర్భయము ఇలాంటివి భావాలను మనం పెంపొందించుకుంటూ మనం వెళుతూ ఉంటాం. ఇవి కాదు నిజమైన స్వాతంత్రము అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మనిషికి అతని చైతన్యం మీదే ఉండే ప్రభావాలు మాయం అయితేనే అతనికి నిజమైన స్వాతంత్రం వస్తుంది, సత్యాన్ని గ్రహించే శక్తి కలుగుతుంది, ఆధ్యాత్మిక ప్రపంచ ద్వారము తెరుచుకుంటుంది అంటారు ప్రముఖ భారతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. పెంపకము, సమాజము, చరిత్ర లాంటి ఎన్నో ప్రభావాలు మన మీద ఉంటాయి. శ్రమపడి వాటిని వదిలించుకోవచ్చు, అయితే అవి మనల్ని పూర్తిగా వదిలిపెట్టవు. మన చైతన్యంలోని గాఢమైన లోతుల్లో మనం సులువుగా గుర్తించలేని ఘనీభవించిన 3 ప్రభావాలు ఉంటాయి. అవి ఒకటి ఆలోచన ప్రక్రియ, కాలము, అహంకారం. ఇవి కూడా మనల్ని వదిలినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది. మరి ఆలోచన, మనము నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. నిద్రలో కూడా ఆలోచనలను కలల రూపంలో కొనసాగిస్తాం. వాటిని అరికట్టాలని నిర్ణయం తీసుకుంటే దానిలోంచి రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇది మన అదుపులో లేని నిరంతర కార్యక్రమం. దీనికి కారణం ఏమిటి? ఒక ఉదాహరణ చూద్దాం. నిన్న సాయంత్రం రమ్యమైన సూర్యాస్తమయాన్ని ఆనందించాను. ఆ ఆనందాన్ని కొనసాగించాలనే ధ్యేయంతో, వీలైతే మరలా ఆ ఆనందం మరోసారి అనుభవించాలనే కోరికతో నేను ఆ సూర్యాస్తమయం గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచన సుఖసూత్రంతో ప్రెషర్ ప్రిన్సిపల్ ముడిపడి ఉంటుంది. అలాగే మనము కష్టాలను, దుఃఖాలను తప్పించుకోవాలని అనుకుంటాం. అందువల్ల కూడా మరలా మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ కష్టాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే విధంగా. అందువల్ల కూడా మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనల కాలము, అహంకారం పుడతాయి అని చెబుతారు ప్రముఖ భారతీయ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు. కాలము, సూర్య అస్తమయాన్ని చూస్తున్నప్పుడు చైతన్యంలో ఆ అనుభవం మాత్రమే ఉంటుంది, కాలం ఉండదు. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నిన్న సాయంత్రం సూర్యాస్తమయం అనుభూతి చెందాను, వచ్చే ఆదివారం మళ్ళీ అది అనుభవించాలి అనే ఆలోచనలతో గతము, భవిష్యత్తు అనే కాలాన్ని మనము ఆలోచిస్తాం. ఆలోచన ఒకటి, కాలాన్ని కూడా మనము గుర్తిస్తాం. ఆ విధంగా మనం మరలా మన యొక్క కర్మల అంటే పనుల యొక్క వేగాన్ని, ప్రభావాన్ని పెంచుకుంటూ పోతాం. అహం, ఒక ప్రబలమైన అనుభవంలో నిజానికి నేను లేదా అహం అనే స్ఫురణ ఉండదు, ఉత్త అనుభవం మాత్రమే ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు అహం పుడుతుంది. సూర్యాస్తమయాన్ని నిన్న సాయంత్రం అనుభవించాను, వచ్చే ఆదివారం మళ్ళీ అనుభవించాలి అని బయలుదేరే ఆలోచనలో
అహం కూడా పుడుతుంది, అది ఒక కేంద్రంగా మారుతుంది. ఈ సత్యాన్ని ప్రప్రథమంగా మనకు చెప్పినవారు జీటి కృష్ణమూర్తి గారు. అలా పుట్టిన అహము చైతన్యాన్ని కేంద్రం పరిధులుగా విభజిస్తుంది. అన్ని అనుభవాలు కాలంతో కలిసి జ్ఞాపకాలుగా మారి అహాన్ని పెనవేసుకుంటాయి. ప్రభావాలను సంపూర్ణంగా వదిలించుకోవాలంటే ఆలోచనలను, కాలాన్ని, నేను అనే భావాన్ని నిర్మూలించాలి. ఇదే కృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పే డీ కండిషనింగ్ మంత్రోపదేశం. మంత్రోపదేశాలతో, దీక్షలతో, దీర్ఘమైన తపస్సులతో, కఠోరమైన వ్రతాలతో ఇది వీలు కాదు అనే విషయాన్ని ఆయన విశ్లేషించి చూపారు. శాస్త్రాల మార్గము అహంతో ముడిపడి ఉంటుంది. పక్షమో 6 నెలల్లో సాధన చేస్తే ఫలితమో భవిష్యత్తులో కనిపిస్తుంది అంటుంది సంప్రదాయం. కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఫలితం దక్కుతుంది అని సంప్రదాయం చెప్తుంది. సాధన వల్ల సాధకుడిలో క్రమంగా కుండలిని శక్తి మేలుకొని షట్చక్రాలను ఛేదిస్తూ సహస్రారాన్ని చేరినప్పుడు చైతన్య విస్తరణ జరుగుతుంది అంటుంది శాస్త్రం. అంటే ఈ సాధన, ఆలోచన కాలం పరిధులలో ఉంటుంది. కానీ ఈ కుండలిని శక్తి కాలానికి, ఆలోచనలకు, అహంకారానికి అతీతమైనది అని ఆ శాస్త్రమే చెబుతుంది. అంటే శాస్త్రం తనను తానే ఖండించుకుంటుంది. ఇదే జిడ్డు కృష్ణమూర్తి గారు చేసిన విమర్శ. సాంప్రదాయ మార్గం నిరర్థకము. ఆ ప్రభావాలు అన్నింటినీ ఒక్క క్షణంలో ధ్వంసం చేయాలి. అహంకారం బాంబులా పేలి రెప్పపాటులో మాయమైపోవాలి అంటారాయన. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ శరీరానికి, మానవ శరీరానికి ఎన్నో 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 వేల సంవత్సరాలతో ముడిపడి ఉండింది కదా. కర్మలనే అవగాహన లేని కర్మలతో ముడిపడి ఉన్నది కదా. సూర్య అస్తమయాన్ని చూస్తున్న క్షణంలో ఆలోచనలు మాయమైపోతాయి. కాలము, అహం తాలూకు స్పృహ ఉండదు. సూర్యుడు, చైతన్యం ఒక్కటి అయిపోతాయి. ఆ అనుభవాన్ని అక్కడితో పరిసమాప్తి చేయాలి. లేకుంటే దాని నుంచి ఆలోచన పరంగా దూరం అవుతున్నప్పుడు కాలము, అహము తలెత్తుతాయి, చైతన్యాన్ని కప్పివేస్తాయి, కబ్జా చేస్తాయి. తీవ్రమైన అనుభవం కావాలి అనే ఉద్దేశంతో ఒక కొండ మీద కూర్చొని సూర్యాస్తమయం కోసం ఎదురు చూడడం కూడా ఒక నిరర్థకమే. ఆ ఉద్దేశం కాలంతో, అహంతో ముడిపడిన ఆలోచనే కదా. ఆనందకరమైన అనుభవాల విషయంలోనే కాదు, ప్రతి అనుభవ స్వరూపము ఇంతే. క్రోధంలో క్రోధం ఒక్కటే ఉంటుంది. ఆలోచన, కాలం, అహం మాయమైపోతాయి. అసూయ, ద్వేషము, దుఃఖము లాంటి అనుభవాలు కూడా అంతే. మంచి అనుభవం, చెడ్డ అనుభవం భేదం ఉండదు. మనకు తారసిల్లే అనుభవాలకు మనము నిష్పాక్షికంగా లొంగిపోయి వాటిలో లీనమైపోవాలి. అలా లీనమైన క్షణంలోనే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ దాక్కొని ఉన్నాయి. ఆ క్షణంలోనే నిజమైన డీకండిషనింగ్ జరుగుతుంది. మనకు సంపూర్ణ స్వాతంత్రం లభిస్తుంది అనే విషయాన్ని ఎవరు చెప్పారు? జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు. ప్రముఖ దార్శనికవేత్త, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు నిజమైన స్వాతంత్రం అంటే ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు దానిని అక్కడితో వదిలిపెట్టాలి. దాని గురించి మరలా చూడాలనుకోవడము లేదా దాని గురించి ఆలోచించడము, కాలమును, అహంను కూడా చేర్చుకొని ఆలోచనతో పాటు ఆలోచన, కాలము, అహంకారం ఈ మూడింటిని మనము పెంచుకునే కొద్దీ మనలో స్వేచ్ఛ అనేది, స్వాతంత్రం అనేది తగ్గిపోతుంది. మనము ఎల్లకాలము ఏదో ఒక విషయం పైన బందీ అయి ఉంటాము అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇదే మనము ఆధునిక సమాజంలో అంతరంగపరంగా తెలుసుకోవాల్సిన నిజమైన స్వాతంత్రం అనే విషయము అవగాహనకు తెచ్చుకోవాలి.
హరి ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. ఇదియే మనకు స్వాతంత్రం అన్న పదానికి అర్థం. ఏమిటి? అహంకారం ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు, ఇంకేముండకూడదు? కాలం. దానికి ఉదాహరణే సూర్యాస్తమయాన్ని నిన్న చూశాను, మళ్ళా చూడాలి అంటూ దానికి ఈ రెండు మాటల మధ్యలో కాలాన్ని పెంచుకుంటూ పోవడము, అహంకారాన్ని పెంచుకుంటూ పోవడం, ఆలోచనలు పెంచుకుంటూ పోవడం అనేది జరగడం వల్ల మనము ఎప్పుడు ఏదో ఒక విషయం పట్ల బందీలైపోతున్నాము అనే విషయము మనకు స్పష్టమైనది. హరి ఓం తత్సత్.